క్రీస్తు వెలసెనందుకు శక్తినంతటిని ధారపోసెనందుకు. మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్కౌంటర్ విత్ లివింగ్ గాడ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత సాక్ష్యాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నన్ను ఎరుగని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని అని చెప్పిన మహా గొప్ప దేవుడు తనను ఎరుగని వారికి కూడా ఎలాగ దర్శనమిస్తాడో, జీవితాలను ఎలా మధురంగా మారుస్తాడో మరొక దేవుని సేవకుని యొక్క సాక్ష్యం ద్వారా ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. అయ్యగారు వందనాలండి. వందనాలు. మీరు ఎక్కడ జన్మించారు, మీ బాల్యం ఎలా జరిగింది, మీ పేరు, మీ కుటుంబ వివరాలన్నీ ప్రేక్షకులకు తెలియజేయండి. మాది విజయవాడ గుణదలండి. మా పూర్వీకులందరూ విగ్రహారాధికులు. మా పూర్వీకులది కూడా మా తాతలది కూడా గుణదలే. మా పేరు జట్టి శివనాగ మల్లేశ్వరరావు అని మన తల్లిదండ్రులు పెట్టిన పేరు. తల్లిదండ్రుల పేరు జట్టి రామస్వామి గారు, జట్టి మంగమ్మ. మా కుటుంబ సభ్యులు 5 మగాళ్ళం, 4 ఆడపిల్లలు, మొత్తం 90 లాస్ట్ అండి. నేను 7th క్లాస్ వరకు కూడా నేను తల్లిదండ్రులు వెనకాల ఉంటూ చదువుకుంటూ ఇంట్లో ఉండేవాడిని. మా 5 మగపిల్లలు, 2 పెద్ద ఆయన వ్యవసాయం చేసేవాడు, 2వాడేమో డ్రైవర్గా వెళ్తూ ఈ రవిడీలకు కారణం ఆడే, 3వాడు డ్రైవరు, 4వాడు కోడి పందాలు వేస్తా ఆయన పని ఆయన చేసుకునేవాడు, 5వాడిని నేను. 2 రౌడీలుగా ఉంటే వాళ్ళ వెనక నేను తిరిగేవాడిని చదువు మానేసి. పౌరాఫీసులో కొన్నాళ్ళు 75, 6, 7 సంవత్సరాల్లో నేను చదువు మానేశాక మా ఇంట్లో ఫోర్మెన్ గారు ఉంటే ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అయ్యా నీ పూర్తి పేరు చెప్పు, స్కూల్లో ఏం రాసావు అది, నీకు 15 సంవత్సరాలకైనా ఉద్యోగం ఇస్తారు, నా దగ్గర చెయ్యి 1 గంట 2 గంటలు కూర్చో అన్నారు. అట్లాగే వెళ్ళి కూర్చునేవాడిని. 75, 76, 77 వరకు చేశా. తర్వాత తీశారు అందులో నుంచి. ఆ తర్వాత కొద్దిగా వయసు పెరిగింది. 18, 19 ఏళ్ళు వచ్చేప్పటికే ఇక ఈ రంగా కిందే తిరిగేవాళ్ళు వీళ్ళు. గాంధీ, వాళ్ళన్న నెహ్రూ, వీళ్ళందరూ మా 10 మంది ఉన్నామని మా కాల్బలం మీదే వాళ్ళని మా సెంటర్లో పెట్టాం. మా సెంటర్లో పెట్టారు మా అన్నయ్య వాళ్ళు. ఈ కాపుల్లో 3 వర్గాలు, ఒకటి మా అన్నయ్యది, ఇంకోటి ఏమో ముత్యాల సోమనాథుడు అని, ఇంకొక బ్రాడ్వే నాగేశ్వరరావు అని. ఈ 3 వర్గాల్లో మా అన్నయ్య ఎక్కువగా నెహ్రూ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కొట్లు పెట్టించి అన్నీ చేపించి నిలబెట్టి కాలుబలం ఇచ్చాను. మీ అన్నయ్య గారి పేరు ఏంటి? మా అన్నయ్య గారి పేరు జట్టి శివయ్య గారు. మా 2వ అన్నయ్య, 3వ అన్నయ్య మా దానికంటే చిన్న ఆయన మణి, జట్టు మణి. ఆయన 2వాడి కోసం ఆయనది లారీకి వెళ్ళి మంచిగా ఉంటాడు, అసలు ఎవరి జోలికి వెళ్ళడు. ఈ గొడవల్లో దిగింది 2వాడి మూలని. గాంధీ కేసులో ముద్దాయి, మరి మురళి కేసులో ముద్దాయి. అట్లా తిరుగుతా ఇక రంగా వెనకాల తిరుగుతున్న వాళ్ళు. నేను కూడా వాళ్ళ వెనకాల తిరిగి మా అన్నయ్య 2వ అన్నయ్య బ్రాందీ షాపులో గొడవ అయినప్పుడు వాళ్ళు బతిలాడుతున్నారు. ఏమని, నేను సారీ చెప్పిస్తాను శివయ్య గారు, మరి దాన్ని వదిలేయండి. మన్నే రామారావు అని ఊళ్ళో అతను, ఇంకొక అతను కలిసి మా అన్నయ్య మీద రివర్స్ అయ్యి ఇదయ్యారు. మేము క్షమాపణ చెప్పిస్తాం వాళ్ళతో, వదిలేయండి అంటే వదిలేటి. నాకు 14 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. అప్పుడు ఈ 2 వర్గాలు వచ్చి, మనం కాపులంరా, వాళ్ళు కమ్మోళ్ళు, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి, మనమేగా నిలబెట్టాం గుణదల్లో, మన మాట వినపోవటం ఏంటి, వాళ్ళు ఎందుకు వదిలేరు మనల్ని అని చెప్పి రెచ్చగొట్టారు మా వాడిని. పాపమాలు 2 గంటలు బతిలాడారు. సర్లే అని వెళ్ళిపోయి అప్పుడు ఇడిపోయినప్పుడు 1980 తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు కదా, అప్పుడు నెహ్రూ గారికి సీట్ ఇస్తే వాళ్ళు గెలిచారు. అప్పటి నుంచి ఈడిపోయి అక్కడి నుంచి గొడవలు. నేను చదువు మానేసిన కానించి ఈ వర్క్షాప్లో 3 సంవత్సరాలు చేస్తూ 1 గంట చేసి తిరిగి రావటం, ఇంట్లో పని చేయటం, లేదా వాళ్ళలో తిరగటం, అడి తిరగటం, ఇటు తిరగటం. ఈ 3 సంవత్సరాల తర్వాత పనిలోంచి వచ్చినాక ఈ గాలి గంగిరెద్దులాగా తిరిగా మళ్ళీ 90 వరకు. చదువుకుంది ఒక ఎత్తు, తర్వాత ఈ పార్టీల్లో తిరిగి జీవితాన్ని నాశనం చేసేసుకున్నాం. ఏమీ లేదండి, మా కాపు కులము పలాని పార్టీ. ఏ పార్టీ? 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ. దీనికోసమే ఒళ్ళంతా గొల్ల చేసుకున్నాం.
నెహ్రూ తమ్ముడు బాజీ అని కొట్టే ఒక రోజున. ఆ రోజు నన్ను పొడిస్తే నా పొట్టలో పేగులు నేనే పెట్టుకున్నాను. కోస్తే కాపు రక్తం కారాలన్న. ఎవరన్నా టీనేజ్లో ఉన్నారు అప్పుడు. నన్ను పొడతానికి 25 మంది వచ్చారు. మురళీ బతికే ఉన్నాడు అప్పుడు. 25 మంది వచ్చి నన్ను పట్టుకుని తీసుకెళ్తే మొక్క చెక్కలు అయిపోయాడు. ఎవరి కాలంలో ఉన్నారు అప్పాట్లో జంప్ అయిపోయా. 10 నిమిషాలు వెనకాడారు వాళ్ళు నన్ను లేపటానికి. 25 మంది కూడా. అంత భయంకరంగా ఉండేవాడిని. ఉండటానికి సన్నగా ఉండేవాడిని, కానీ ఎదురు మాట్లాడారంటే ఒప్పుకునేవాడిని కాదు. ఎదురు మాట్లాడితే ఒప్పుకునేవాడిని కాదు. అంత భయంకరంగా నా స్థితి అలా అయిపోయింది. ఇంట్లోంచి అడుగు బయట పెడితే మళ్ళీ ఇంటికి వస్తానో రానో తెలియనటువంటి స్థితి. ఎప్పుడు వెనకాల 20-25 మంది కుర్రోళ్ళు. ఏ గొడవ వచ్చినా ఎదురు మాట్లాడితే వదులుబాబు నిలబడేవాళ్ళు కాదు అసలు ఎవరు కూడా. అలాంటి స్థితిలో మరి కడియాల బుచ్చిబాబుని కూడా ఆ రోజున ఎలక్షన్ రోజున అంతా గొడవ అయిపోయింది. అటు ఇటు చూస్తున్నాడు కడియాల బుచ్చిబాబు. లాగి ఈపు మీద జరిసి ఇంకేం అందరూ పారిపోతే నువ్వు నిలబడ్డా. ఆవిడ మురళి బతికే ఉన్నాడు. ఆ మురళి వేరే చోట ఉన్నాడు, వేరే బూత్ కాడ. ఈ గొడవ అయిన 1-2 గంటలకు వచ్చాడు ఆ మురళి అని ఆయన. అప్పుడు బుచ్చిబాబుని పొడిచినప్పుడు రంగాగారికి వెళ్ళి చెప్పాను. రంగాగారికి చెప్తే అప్పుడు వరకు ఆయనకి అసలు గొడవలే లేవు నాన్న. అసలు గొడవలు లేవు. ప్రశాంతంగా మరి రత్నకుమారిని చేసుకుని ఆమె సోదరుల పిల్లే చెన్నుపాటి ఆయన శేషగిరి గారి పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ లోపు మీ గొడవ నాకు చెప్తే ఆయనకి మర్చిపోయింది. మాకేమో 20 ఏళ్ళు ఉన్నాయి, ఆయనేమో రాజకీయంగా ఎదుగుతున్నాడు. తీసుకెళ్ళి నెత్తి మీద బండ పడేసి ఏం తెలుసు 20 సంవత్సరాల కుర్రాళ్ళకి. ఆయనకి అప్పటి నుంచి ఈ గొడవలు మురళి ఎప్పుడు పెడితే అక్కడ, ఎక్కడ పెడితే అక్కడ ఈ గొడవ ఆయన పొడిచిన కాంచి ఆయనకే తిరుగుతున్నాం మేము. ఎక్కడికి వెళ్తే ఖమ్మం వెళ్ళినా ఈ 4 జిల్లాలు పర్యటించి రాజకీయంగా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకే తిరిగేవాళ్ళం మేము. ఇంటి పట్టున ఉండేవాళ్ళం కాదు, కేసులకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక అతన్ని మురళి అట్లా నుంచుంటే సెంటర్లో ఒక చిన్న కుర్రాడు, ఆడికి 20 ఏళ్ళు ఉంటాయి, ఏదో బూత్ మాటగా ఇట్లా అంటే మా ఇంటే పోతున్నాడు. ఆయన తీసుకెళ్ళి గుణదల కొండ మీద తీసుకెళ్ళి చెయ్యరగా తీసి జాయింట్లో వదిలేసాం. ఆ కేసు ఒకటి, బుచ్చిబాబు కేసు ఒకటి, వాయిదాలకు తిరుగుతున్నా. అప్పటికి నేను 92లో ఇంటర్వ్యూలు పెట్టారు. వర్క్షాప్లో చేసా కదా నేను. వర్క్షాప్లో చేసినప్పుడు ఇంటర్వ్యూలు పెట్టారు. ఏది 3 ఫోన్లు ఎక్కాలి, సైకిల్ దొక్కాలి, చూసి రాయాలి అని ఇంటర్వ్యూ పెట్టారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు. నాకు ఇంటర్వ్యూ కార్డు కూడా తెలియదు నాన్న. అప్పటికి రంగా చచ్చిపోయినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. చంపేశారు కదా ఆ రోజు. నేను ఆటో ముందు పడుకుని ఉన్నా. పడుకుని ఉంటే మా అన్నయ్య వచ్చి లేపాడు. ఏమని? మా 3వ అన్నయ్య లారీకి వెళ్తాడు డ్రైవర్ కానీ, లేపాడు. ఏంటి అన్నయ్య అన్న? గుణదల నుంచి ఒకరిని తీసుకొచ్చారా హాస్పిటల్కి, అక్కడ మందులు లేవంటే ఆడు కడుపు నొప్పి వచ్చి తీసుకొచ్చారంటే లేచి మోగోడు అనే కుర్రోడు నేను బయటికి వెళ్ళి మందులు తీసుకొచ్చి ఆ కౌంటర్లో పడేసి వచ్చి నుంచున్నా సెంటర్లో. గన్మెన్ వచ్చాడు అదర్ నుంచి, టెంట్ కానించి. ఏంటి మల్లేశ్వరరావు ఎవరి దగ్గర ఏమీ లేవు, ఎవరి దగ్గర ఒక తప్ప ఏమీ చిన్న కర్మకు కూడా లేదు. తెల్లారగట్ట వచ్చి బస్సుల్లో స్పాట్ చేస్తారంట. మరి ఎవరి కాళ్ళు నిరాధారంగా ఉన్నారంటే ఆయనకి తెలిసిందా అన్న. రాత్రి 10ంటికే చెప్పారన్న. మరి గాంధీ తాతలాగా రోడ్డు మీద కూర్చున్నాడు. నిరాహార దీక్ష అని చెప్పి రోడ్డు మీద కూర్చున్న రోజునే నాకు ఇక ప్రాణం పోయింది నాకు అసలు. ఎందుకంటే బతకనివ్వరు నిరాహార దీక్ష కూర్చుంటే అని. అప్పుడు టీ చెప్పాను, టీ తాగాము. ఆ టేపేమో మోగాను అటు వెళ్ళారు. అప్పటికే నన్ను పొడిచారు. నా పొట్ల పేగులు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెలిసి అక్కడ కూర్చుంటే మళ్ళీ ఇదవుతా గాఢ నిద్రలో ఉండేవాడిని లేపాను అన్న. అట్లా లోనికి వెళ్ళి తలగడ మీద సాప దిండు ఉంది, అట్లా తలగడ మీద తల వాలుతున్నా బయట బాంబులు మాత్రం. గబగబా బయటకు వెళ్ళేటప్పటికి అప్పటికే లాగించుకెళ్ళిపోయారు. అయిపోయాడు ఆయన చేతుల మీద. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే ఇంకేముంది అప్పటికే అయిపోయాడు. నాకు మరణాలు 10 సంవత్సరాలు అప్పుడు కాళ్ళలో కొట్టుకెళ్ళిపోయాడిని. ఈత వచ్చే వాళ్ళందరూ కాళ్ళలో దూకుతున్నారు పడవ మీద నుంచి. అప్పుడు వంతిని అట్లా వాళ్ళతో పని నేను దూకా. చిన్నపిల్లలు బొడ్డమ్మట ఆడుతున్నారు. వాళ్ళతో ఆడేదేంట్లే, పెద్దోళ్ళు దూకంగా లేదు, నేను దూకితే ఏమొచ్చిందని దూకేశానన్న. కొట్టుకుని వెళ్ళిపోతున్నా. నా పక్కనోడు అన్నాడు, అరే మళ్ళీగా నన్ను పట్టుకో మాకురా, నేను నీడ్చుకొస్తా బయటకని. లోతులోంచి తక్క వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్తుంది. ఏలూరు కాలువ అంచుల వరకు వచ్చింది. వాటర్ ఫుల్గా పెరిగెత్తుంది. అప్పుడు వాటర్ బాగా వచ్చేది. కృష్ణానది నీళ్ళు ఏలూరు కాలువ అటు వెళ్ళి
ప్రవేశకాలు పట్టుకుని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మరుసటి సంవత్సరం సైకిల్ తొక్కుతా ఏలూరు రోడ్డు ఎక్కుతా లారీ ఇక్కడికి వచ్చింది, లారీ చూసుకోవాలి కదా, సీడు తొక్కుతూ నేర్చుకుంటున్నాను, తొక్కుతా వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. రోడ్డు దాడతామని లారీ ఎక్కేసింది, సైకిల్ మెల్ట్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయా. ఆ రోజు చచ్చిపోవాల్సింది. లారీ యాక్సిడెంట్. నెల్లూరు నుంచి బండి మద్రాసు నుంచి వస్తాను, మా బావ డ్రైవరు, నేను క్లీనర్ది, బండి మా అన్నయ్యది. గుమ్మడిపూడిలో అన్నం తిని రాజోళ్ళ దగ్గరికి వస్తాను, నెల్లూరు దాటి 400 ఇంజిను లారీ బాగా పరిగెత్తాం. టేప్ రికార్డు పెట్టుకున్నా. తెల్లారి గట్ట పీసుగా తెల్లారుతుంది, చల్లటి గాలికి కన్నంటింది నాన్న. ఇక్కడికి వచ్చేసింది లారీ, నేను వెళ్ళిపోయి కొట్టేసి. ఇటంతా తాడి చెట్టు లోయ ఉంది, ఆ రోడ్లోకి నేను వెళ్ళా. ఇటు కోసేనా లోయలో పడిపోయి బండి వెళ్ళిపోద్ది. ఇటే కోసుకుంటానని చెప్పి రైట్కి వచ్చేటప్పటికి ఆడు ఇటు తిప్పాడు, ఈ బండి ఇటు తిరిగింది. రెండు ఛాయిస్ కొట్టుకున్నాయి. ఎదరకు వచ్చేసి బండి మొత్తం తతుక్కుపోయింది. ఆ రోజు నన్ను నజ్జు పీస్ అయిపోయి తీయాలి. ఇక్కడికి కాళ్ళు ఉండేవి కాదు బతికినా కూడా. ఈ ఎదర డాష్ బోర్డు కట్టి తాళ్ళు కట్టి నన్ను బయటికి తీశారు. మా బావకు కూడా చిన్న దెబ్బలేదు. దేవుడు అక్కడ ఎంత కాపాడాడు. అప్పుడు దేవుడు తెలియదు. నా యొక్క బాల్యకాలంలోనే మాకు మేకలు ఉండే, తీసుకెళ్ళిపోయి ఆ గవర్న మీద వదిలిపెట్టి ఆ సెలువు మీద కూర్చుని పైన కూర్చుంటే విజయవాడ మొత్తం కనపడేది. ఆ కృష్ణా బ్యారేజీ ఇటు నున్న ఇవన్నీ కనపడేవి. ఆ పైన కూర్చుని ఆటలాడి దిగి వచ్చి ఆ సెలవు ఉండి వాళ్ళు కొడితే 65 రూపాయలు దొరికినాయి. అప్పుడు 10 రూపాయలు టికెట్. సినిమాలకి వెళ్ళిపోయాం. కొవ్వొత్తులు తీసుకెళ్ళి, కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళేవాళ్ళం. తిరణాలకి స్టాల్స్ పెట్టేవాళ్ళం. ఏంటి కొబ్బరికాయలని, తినుబండారాలని. అట్లాంటిది మరి యవన కాలంలో ఉన్నాం కాబట్టి పైకి కిందకి 5 నిమిషాల్లో మరి గుడికాడికి వెళ్తాం, కిందకి రావటం. అంత భయంకరంగా. ఊళ్ళో కనుక వెళ్ళామనుకో చాలల్లోకి చెరుకులు తింటాం, మరి సీంతమ్మకాయలు అన్నీ కోతులు అట్ట చేసి అటు చేసేవాళ్ళం. 10 మంది కుర్రోళ్ళు. ఇంట్లో గోల, తల్లిదండ్రులకి ఎంత ఏడుపు. అలాంటి స్థితిలో దేవుడు అన్ని మరణాల నుంచి విడిపించి నా పొట్టలో పేగులు నేను పెట్టుకున్నాను. అన్ని మరణాలు దేవుడు తప్పించి ఆఖరికి ఉద్యోగం వచ్చింది నాన్న 92లో. ఇవన్నీ పనికిమాల పనులన్నీ చేశా. రంగా చచ్చిపోయిన 3 సంవత్సరాలకి టిఫిన్ చేసి ఆడ కూర్చున్నా సెంటర్లో గుణదల్లో. నాతో పాటు చేసిన వాళ్ళు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయిరా, వెళ్తే ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే ఉద్యోగం అంటారు. నాకు ఇంటర్వ్యూ కార్డు కూడా తెలియదుగా, వాళ్ళతో పాటు పోయా. వెళ్తే పేరు ఉంది. ఆ పేరు తీసుకుని వయసు కావాలిగా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వయసు వేయించా. ఇది వెళ్తున్నా, ఎదురుగా ఇంకొక అన్నయ్య వస్తున్నాడు, పెద్దోడు. ఆయన ఏంట్రా తమ్ముడు అన్నాడు. ఇట్లా ఇంటర్వ్యూలో మరి పాస్ అయ్యానంటన్నా, వయసు కావాలంట, దానికోసం వెళ్తున్నా డాక్టర్ దగ్గరికి. ఎవరే పిచ్చోడా నువ్వు, అప్పుడు చిన్నపిల్లడవే 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటే వాటర్ బాయ్గా తీసుకుంటారు గవర్నమెంట్, కానీ నువ్వు 2-3 ఏళ్ళు ఎగస్ట్రా అయిపించుకో. 5 ఏళ్ళు ఎగస్ట్రా అయిపించా. ఇదంతా దేవుని మహిమ కోసం చెబుతున్నాను, నేను గొప్పని కాదు, నా జీవితాన్ని చెప్పాలి. వెళ్ళి డాక్టర్ గారు 5 ఏళ్ళు వేయించి తీసుకొచ్చి ఇంటర్వ్యూలో పాస్ అయినాక 90లో ఇంటర్వ్యూ జరిగింది. 92లో నాకు పోస్ట్ ఇచ్చారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ పెట్టాను, ఎలపర్గా జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యాక ఈ చంద్రపాడులో ఉద్యోగం నిమిత్తం అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ నా పక్కన లైన్మెన్ గారు దేవుని గురించి చెప్తున్నారు. నేను ఇదన్నీ చెప్పేప్పుడు మీకు చెప్పాను కదా, నెమ్మది లేక మనశ్శాంతి లేక పక్కనోడు కన్నా చెబితే, ఆ వ్యక్తి కన్నా చెబితే కొంచెం నెమ్మదన్న వస్తుంది. నాకు 7వ తరగతి చదివాక రౌడీ షీట్ వచ్చాక ఇంట్లో పడుకుని నిద్ర పడుకునే అవకాశం ఉండేది కాదు. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తామో లేదో తెలియని స్థితి. దేశ దిమ్మరలాగా తిరిగినటువంటి వారికి ఉద్యోగం ఇచ్చారు. వస్తే రౌడీ షీట్ ఉంది. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా 92, 93 పర్మిట్ అవ్వాలి. ఈ పక్కలేని మేము కనుకన్నా చెబితే నెమ్మది అవుతుందని ఇవన్నీ చెప్పుకొచ్చా. ఇట్లా చేసా, ఇట్లా చేయిందేనండి. అసలు ఏం బ్రతుకుది పశువులాగా. ఇక రహస్య పాపాలు ఉన్నాయి, అవి కూడా చెప్పాలంటే భయంకరమైన పాపాలు చేశాను. ఏమండి, పశువులతో పాపం చేసినోడు ఉంటాడండి. అవును, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి. దేవునికి మహిమది, నా గొప్పతనం కాదు. సాతాను అట్ట వాడుకుంది నన్ను. భయంకరమైనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. అవును, నన్ను బట్టి వాళ్ళు కూడా, మా అన్నయ్య మా వదిన దేవుడిని నమ్ముకుని రక్షణ పొందారు. ఎందుకంటే ఇది
దేవుడు వింటున్నాడు నా మాటలు, ప్రజలు చూస్తున్నారు. నాలాంటి చెడిపోయిన వాళ్ళు అనేకులు దేవునికి వచ్చి పట్టబడాలి. అందుకే దేవుడు నన్ను బతికించుకున్నాడు. ఇవాళ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన దయే. లేకపోతే నాకు ఇంటర్వ్యూ కార్డు కూడా లేకుండా వెళ్ళి పాస్ అయ్యి ఉద్యోగం రావటం ఏంటండి? ఆ ఉద్యోగం నిమిత్తం అక్కడ చేరాం. ఎక్కడ? పల్లెటూరు, ఎక్కడో పల్లెటూరు, విజయవాడ టౌన్లో ఎత్తా అన్నారు. నాకు వద్దే బాబు ఈ టౌన్లో, అప్పటికే కేసులు ఉన్నాయి, లెగితే వాళ్ళ మొఖాలు చూడాలి, ఈ రోజుల మొఖాలు, ఇదేమో అపాయకరమైనటువంటి పని అని దూరంగా వేయించుకున్నాక అక్కడ లైన్ మెయిన్ గారు చెప్తున్నారు, ఏ నీళ్ళు చెప్పారు, ఆది యందు వాక్యం ఉండి, వాక్యం దేవుని వద్ద ఉంది, ఆయన మూలంగా కలిగినది ఏది లేదు ఆయన లేకుండా అని. ఇవన్నీ చాలా విన్నానండి. ఎందుకండి? బైబిల్ తీసుకునేమో అమెరికా డబ్బుల కోసం వీళ్ళు ప్రార్థన చేస్తారు, అల్లా అని చెప్పేమో వాళ్ళు గోలు చేస్తారు, గుడిసెం పట్టుకునేమో ఈ బేపనోళ్ళు తిరుగుతారు, మొత్తం దోసుకుపోతారు. నీతిమంతుడు లేడు, ఎవడు లేడు, వదిలే బాబు, దేవుడు లేడు, దెయ్యం లేదంటున్నా. ఇట్లా 7 నెలలు వాదన జరుగుతుంటే ఆ పెద్ద ఆయన 2 ఏళ్లలో రిటైర్ అయిపోతాడు. నేనేమో యవన కాలంలో ఉన్నా. ఆయనేం మాట్లాడలా. ఆఖరికి అన్నారు, అయ్యా 4 వారాలు చర్చికి రా, ఆ పక్కనే చర్చి, నీకు నచ్చితే రా, లేకపోతే లేదు, ఇదే దేవాలయం, వాక్యమే దేవుడే వాక్యం, ఆ వాక్యం వింటే నీకు నెమ్మది దొరుకుద్ది, నీకు నచ్చితే రా, లేకపోతే మానే అన్నాడు. ఒక ఆత్మ అంటుంది, నమ్మొద్దు పాడొద్దు ఎందుకంటుంది, అసలే నమ్మనోళంగా మూర్ఖులంగా, సత్యరేపుడు 2 యేసు ప్రభు పేరు చెప్తే అసలు ఒప్పుకునేవాడిని కాదు, సత్యరేపుడు 2 నాకు ఎందుకయ్యా, అవసరం లేదు అనేటటువంటి వాడిని ఓ దేవుడు ఆత్మ అంటుంది, నువ్వు లోపడు చూడు, దెయ్యమేమో లోపడద్దు, ఏమొద్దు అంటుంది. పోరాటం. సరే అయితే అండి, సరే ముసలాయన కోసం వెళ్దాం, ముందు ఎన్నాళ్ళు మరి చెప్తున్నారు కదా, ఈ ముసలాయన కోసం అన్నీ వెళ్దాం, ఇది కూడా రుచి చూద్దాం. పెబ్బలు కట్టాం, మరి అంకమ్మలకి ఏటపోతులు ఇచ్చాం, గంగాన్నమ్మలకి కోళ్ళు కోసాం, మరి ఈ లోకంలో అన్నీ చేసాం, అన్నీ రుచి చూసాం. దొంగల్లో తిరిగాం, వ్యభిచారులో తిరిగాం, వ్యభిచార స్త్రీతో వెళ్తే ఆమె తాగబోపిచ్చి ఆమె డబ్బులు ఇచ్చి నన్ను అట్లా వాడుకున్నాం. దేవుని దగ్గరికి వచ్చిన మనం అన్నీ చేసాం, అన్నీ చెందాం, ఈయన కోసమని వెళ్దాం. దేవుడు యేసు ప్రభువో కాదో నాకైతే తెలియదు, ఈయన కోసం వెళ్దాం, పెద్ద ఆయన కోసం. ఇన్ని 7 నెలల మరి చెబుతుంటే ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉంటున్నాడు. ఇందులో ఏదో కిట్టుకుంది, వెళ్దాం అనే మనసు వచ్చేసింది. ఆంటీకి చెప్తే ఆమెని సన్నగా ఉండేది, అనుమానంతో కొట్టేవాడిని, నెమ్మది లేక కొట్టేవాడిని, మనశ్శాంతి లేక కొట్టేవాడిని, చిత్రహింసలు చేసేవాడిని. ఆ ఇంటికల్లా ముసలి మేము ఇల్లు ఖాళీ చేయబాబు అంటుంది. ఏం మా అమ్మగారు అన్న, అయ్యా కిరసనాయిలు పోసి స్టవ్ అనమాట, ఆ స్టవ్ పొగ పడుతుంది అయ్యా అంది, అది రేకు షెడ్యూల్. పొగ ఎందుకు పడుతుంది, ఈ ముసలి మీద యాసం వేస్తుందిలే అని, ఖాళీ చేస్తాంలే, అప్పుడే దేవుడిని నమ్ముకుందామని ఆమె చెప్పా. మీ ఆంటీకి దేవుడిని నమ్ముకుందామంటే ఈ దెబ్బలన్న తప్పుతాయి అని, ఎప్పుడైతే 93లో నమ్ముకుందామని అంది. సరే అని ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో బొమ్మలు ఏమి పెట్టొద్దయ్యా అంది. ఆమె మహాలక్ష్మ అమ్మని, ఆమె దేవుడిని నమ్ముకుని మారు మనసు పొందిన ముసలమ్మ. బొమ్మలు ఏం తేవద్దు మా ఇంట్లోకి నాయనా, మీరు కావాలంటే ఇల్లు ఏమీ లేకుండా వచ్చి దిగితే దేవుడిని నమ్ముకునే వాళ్ళకే ఇస్తామని. మేము దేవుడిని నమ్ముకుందాం అనుకుంటున్నామమ్మా, ఏం తేమలే, ఒక ఫోటో ఉండేది వెంకటేశ్వర్లో అలివేలు మంగది, అది ఎక్కడ పోయిందో ఇల్లు జరిగేటప్పుడు వదిలిపారదబ్బి ఇంట్లో దిగి ప్రార్థన కానీ బయలుదేరాం. చిన్న మంచం గడ్డం పడిపోయింది, సిరిసేవంట్లో దిగసేవంట్లో, ఎట్లాగే సింగిల్ ఇల్లు, అందులో ఎవరు లేరు, పక్కన వాళ్ళు కూడా. మా పెద్ద బాబుకి 10 నెలలు పిల్లడు, ఆడికి 31, నేను 32లోకి వచ్చాడు. ఓకే. ఆమె ఎత్తుకోపోతుందిట, పడిపోయింది ఎరగ తీసుకుని. నేనేం చేయాలి? అరే ఏంటి ఎరగ తీసుకు పడిపోయింది, కోమలోకి వెళ్ళిపోయి మాట్లాడట్లా, సిరిసేవంట్లో దిగసేవంట్లో. ఇక నాకేం ఆలోచన లేక ఒక ఆలోచన దేవుడే ఇచ్చాడు. గమల చీకటి అంటారు, అదేమో నిజంగానే ప్రార్థనలోకి వచ్చేసింది అనుకోకుండా. ప్రభువా నేనైతే పాపిని, ఇదే మాట అన్నాను నాన్న, నేనైతే పాపిని, ఇప్పుడు వరకు నిన్ను వ్యతిరేకంగానే మాట్లాడా, మరి ఇదే దేవాలయం వాక్యమే దేవుడు, అది విని సరి చేసుకుంటే నెమ్మది వస్తుంది అన్నారు. చీకటి అంటారు, అది తీసేయి ప్రభువా అని ఆమె నన్ను కళ్ళు తెరిచొచ్చాను. లీసి కూర్చుంటాను. ఏం జరిగిందమ్మా అన్న. అయ్యా 2 హస్తాలు వచ్చి గొంతు పిసికి మాకు శుక్రవారాలు శనివారాలు పెట్టి, ఇప్పుడు మాకు ఎవరు పెడతారు, మమ్మల్ని ఎక్కడ దాటిపోతామని బంధించేసి నీ చేతులు పెట్టి నొక్కేతని, నాకు ఊపిరి కూడా అందలేదు, పడిపోయాను అంది. ఒక ఆయన తెల్లటంగి వేసుకుని
గడ్డం పెంచుకుని నా దగ్గరికి త్వరగా రామ్మా అంటున్నారయ్యా. ఈలోపు ఈ బారిపోయినాయి. మతిపోయింది. ఆ రోజు రుచి చూశాను నేను. అసలు దేవుడు నేను ఇప్పుడు వరకు నేను తిట్టాను, ఆ చెలువు మీద ఎక్కి ఆడాను, అసలు యేసు ప్రభు దేవుడు అట్ట అన్నాను, ఏంటిది ఇంత ఆశ్చర్యం ఏంటి, అంత నిజ దేవుడు అని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడ్చాను. దేవుని వాక్యం ఏంటంటే ఆ వాక్యం వినేటప్పుడు పశ్చాత్తాపం, కన్నీరు. నా తల్లిదండ్రులకి తెలియదే ఈ భక్తి, ఈ విధానంలో లేవే, ఇంత చెడిపోయేవాడిని కాదు కదా ప్రభా, నా కొరకు ఆ సిలువ మౌని మీద నేను చేసిన పాపానికి నువ్వు బలయ్యవా తండ్రి, నన్ను క్షమించాయని చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చి నా పాపం కొరకు 11 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నాలోంచి డబ్ల్యూ కొట్టుకునే దెయ్యం వెళ్ళిపోయింది నాన్న. భయంకరమైన దెయ్యం అది. ఇటు ఇటు పాములు గుర్తున్నాయి, తెల్లటి తేనె రంగు కళ్ళు, తేనె రంగు జుట్టు, బంగారపు ఛాయతో ఉన్నాడు. భయంకరమైన వ్యక్తి నాలోంచి వెళ్ళిపోయాడు. 11 రోజులు నీళ్లు నిప్పులు లేకుండా ఆ మామిడి చెట్ల కింద పడి ఏడుస్తూ ఉండేవాడిని. మీరు ఎక్కడ మారుమనసు పొందారు? నూజివీడి తోటలో నేను. ఓకే, ఎవరి దగ్గర? మన బండయ్య గారి దగ్గర. మీరు మారుమనసు పొందింది? ఓకే, ఆ తోటలోని. ఓకే. అప్పుడు అక్కడి నుంచి నెల నెల వెళ్ళేవాళ్ళం. ఆంటీ గారు, చూస్తున్నాం ఆంటీ గారు, ఈ జేమ్స్ గారు నా పక్క లైన్ మెయిన్ గారు ద్వారా ప్రభుని తెలుసుకున్నా. అక్కడే మరి వాక్యం విని సరి చేసుకుంటూ ఉన్నప్పుడు మారు మనసుకు అని చెప్పి సెలవు పెట్టినానా, నాకు మరణం వచ్చినట్లుగా అమ్మగారికి చూపించారు దేవుడు. శనివారం, బుధవారం, ఆదివారం కంపల్సరిగా చర్చిలోనే ఉండేవాడిని. అమ్మగారు తెల్లారగట్లే, బుధవారం అది నైట్, తెల్లారులేసి నాన్న నువ్వు చనిపోయావయ్యా, నీ పెద్దబడి వచ్చి అప్పుడు 2 సంవత్సరాల పిల్లడు నీ మీద పడి ఏడుస్తున్నాడు, నువ్వు ఉబ్బిపోయి ఉన్నావు నాన్న ఇలాగా అన్నారమ్మ. మరి ఏం చేయాలమ్మా? అక్కడ మారు మనసు గురించే బోధిస్తున్నారు, కానీ అర్థం కాదు మనకి. మారు మనసు గురించి బోధించినా అర్థం కాదు, గ్రహింపు కాదు. ఏం చేయాలమ్మా అన్న, నువ్వు సెలవు పెట్టినానా మారు మనసు పొందన్నారు. ఎలా పొందారు మారు మనసు పొందడానికి? 15 రోజులు పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర సరి చేసుకున్నానే నీ జీవితాన్ని అన్నారు. అప్పుడు సెలవు పెట్టి 15 రోజులు వెళ్తే ఆ రోజు ఐజాక్ గారు, ఆ నైట్ శనివారం వెళ్ళాం. ఆ నైట్ శనివారం ఐజాక్ గారు మాట్లాడుతున్నారు. యెహెజ్కేలు 37 అధ్యాయంలో ఆత్మవశుడై ఉంటాడు. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతను తోడుకొని ఒక లోయలోకి తీసుకెళ్ళి ఈ బ్రతకగలవా అంటున్నాడు ప్రభువా. ఈ ఎండిపోయిన ఎముకల్లో నడిపిస్తూ ఈ బ్రతకగలవా అంటే నీకే తెలుసు ప్రభువా అంటున్నాడు ప్రవక్త అంటుంటే దేవుడు ప్రవచించినట్లుగా ప్రవచిస్తే వాటికి నరములు, మాంసం అన్నీ వచ్చినాయి. ఒక సైన్యంగా నిలబడింది. నీ ఒక ఎముకలాగా బ్రతుకుతున్నావు, నీకు నరములు ఉన్నాయి, మాంసం ఉంది, దేవుని ఆత్మ ఉంది, నీ ఒక ఎముకలాగా బ్రతుకుతున్నావు అని ఇలా దైవసేనులు ఇలా అన్నప్పుడు నాలో నుంచి అటు నలుదిక్కుల నుంచి దేవుని ఆత్మ వచ్చి చిన్న పిల్లడు ఏడ్చినట్లుగా, పసిపిల్లడు ఏడ్చినట్లుగా ఏడుస్తూ అలాగే మోకరిచ్చున్న. తెల్లారి వరకు 11 అయింది అన్నారు. అప్పుడు ఆయన దగ్గర మాట్లాడి నా రహస్య పాపాలన్నీ ఒప్పుకొని సరి చేసుకుంటానికి ప్రార్థన చేసుకుంటా ఉన్నా నాన్న, ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆ వాక్యం ద్వారా పట్టబడ్డా. ఒక ఎముకలాగా ఉన్నాను నాన్న, ఒక ఎముకలాగా ఉన్నాను తండ్రి నేను అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవునాత్మ బలంగా ఒకటే ఏడుపు, ఇక చిన్నపిల్లలు ఏడ్చినట్టు. నన్ను పొడిచినప్పుడు ఏడవలా, మా నాన్నగారిని కొట్టినప్పుడు మమ్మల్ని బట్టే మా నాన్నగారు కొడితే ఆయన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో 20 రోజులు, నెల రోజులకు చనిపోయారు. భయంకరం అనమాట. అది ఆస్తి తాగాదాలు కాదు, ఈ కొట్లాట్లు కాదు, ఇదే కులాలు, ఈ పార్టీ తాగాదాలు. మాదే గొప్ప చెయ్యి. ఈ పార్టీలో తిరిగే వాళ్ళందరూ ఇదే గోళ, అది సంపాది అది సంపాది ఉండదు, మాదే గొప్ప చెయ్యిగా ఉండాలి, మా పేరే నెగ్గాలి, ఇదే గోళ. సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటారు. మల్లాదీష్ణు ఉన్నాడు, 6వ ముద్దాయి కింద పెట్టారు బుచ్చిబాబుని పొడిచినప్పుడు మల్లాదీష్ణుని. దేనికంటే చెప్తున్నాను నేను, సత్యాన్ని గ్రహించుకోరు జనం. నాకు లాంటి మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుడు అప్పుడు నాకు మరణం వచ్చినట్లుగా అమ్మ అన్నారు, అయ్యా నువ్వు మారు మనసు పొందన్నప్పుడు నువ్వు పాపం క్షమించబడితే దేవుడు ఇంకా నిన్ను బతికించుకుని వాడుకుంటారు నీ సాక్షిగా దేవుడు, లేదా పాపం క్షమించబడితే ఇక్కడ తీసిన కాళ్ళు పరలోకంలో పెడతారు. చూసారా ఈ అనుభవం ఎలాంటిది? ఇక్కడ పాపం క్షమించబడితే పరలోకానికన్నా వెళ్తాం, లేదనుకో నిత్య నరకానికి పోతాం పాపం క్షమించబడిపోతే. అయ్యా నువ్వు బాప్తీసం తీసుకోయా, అదే అనలా తల్లి. మారుమనసు పొందు, నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. అవును, మా 2 అన్నయ్య కూడా అంతే, తెప్పపాట్లు చనిపోయి ఉన్నానా. రాయగారు నేను అందరూ వెళ్ళి యేసు రక్తం వేసి ప్రార్థన చేస్తే
ఆయనకి శ్వాస వచ్చి పడింది. అప్పుడు నమ్మాడు ఆయన. గుళ్ళకి పూజలు చేసేవాడు, ఏట్ల కోసేవాడు. అలాంటి ఆయన పాపం క్షమించబడి పెద్ద వెలుగు వచ్చి ఆయన మీద పడి తీసుకుంటూ మా వదిన గారు చూసింది. ఆమె కూడా వచ్చింది ప్రార్థనకు. మా పెద్దక్క మరణదూతలతో ఉంది. ఆమె మా అమ్మ అయితే నన్ను చూసి విగ్రహారాధన మానేసింది. మీకు దేవుడు ఏమో వాగ్దానం ఇచ్చాడు? ఎలా మీరు చెప్తున్నా. మారు మనసు పొందేటప్పుడు నాలో ఉంచి డబ్ల్యూ కొట్టుకునేవాడు. మధ్యాహ్నం వెళ్ళిపోయాడు 11 రోజుల తర్వాత. దేవుడు చిన్న పిల్లని నా ముందు పెట్టి, పసిపిల్ల అంటే 1 సంవత్సరంన్నర పిల్లలోపు పసిపిల్లని నా ముందు పెట్టి, పసిబిడ్డ మనసు కలిగిన వారిదే పరలోక రాజ్యం అని దేవుని వాక్యం. నా పాపం క్షమించబడి అప్పుడు నెమ్మది వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. నా భార్యని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగా. అనుమానంతో నెమ్మది లేక చిత్రహింసలు చేసేవాడు. ఆ కాళ్ళ మీద పడిచాను. నెహ్రూ గారిని, బాజీని, బుచ్చిబాబుని అయితే ఆ కేసుకి వెళ్ళి వచ్చి రోడ్డు మీదే బృందావనం హాస్టల్ సెంటర్లో కన్నీటితో ప్రార్థన అడుగుతుంటే, పాపాలు నన్ను క్షమించాయా, కొట్టానయ్యా తెలియకంటే, అమ్మమ్మమ్మో క్షమాపణ, కాళ్ళు పట్టుకోవద్దయ్యా అన్నాడు. హిందువులు ఏంటంటే కాళ్ళు పట్టుకుంటే పాపం, ఆయన్ని పొడవచ్చు, గుద్దొచ్చు, చంపొచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ కాళ్ళు పట్టుకుంటే పాపం. తెలిసిన భక్తి అది వాళ్ళకి. పాపం ఎక్కడ క్షమించబడుద్ది? మనం నీతిమంతులం ఎప్పుడవుతాం? పాపిని తోసివేను, నీతిమంతులు ప్రార్థన వింటాను అంటున్నాడు. మారు మనసు పొందితేనే పాప క్షమాపణ దొరికితే నీతిమంతులం అవుతాం. ఈ ఆత్మ చనిపోయినాక దేవుని దగ్గరికి చేరుద్ది. ఈ కాకులకి గెద్దలకి పిండాలు పెడితే ఏం ఉపయోగం? అనేకులు ఆచారాలు చేస్తున్నాం, మరి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. నా తల్లి అయితే 60 ఏళ్ళు విగ్రహారాన్ని చేసిన నా తల్లి అన్నీ మానేసి లోకరీతిగానే మంచిది. మేము 5 అన్నదమ్ములు ఉన్నా మా పెద్దమ్మ గారు ఇల్లు కట్టించి 5 పోర్షన్లు ఆమె నీతిగా దేవుని దగ్గరికి రాకముందే ఆ అద్దుల మీద కోటా బియ్యం తింటూ నేను ఆమె ఉండేవాళ్ళం. అందరూ ఎటువంటి వెళ్ళిపోయారు. ఈ గాలిగా తిరగడం, వస్తే ఇంటికి వస్తాం, లేత లేదు అన్నట్టుగా ఆ తల్లి ఆ అద్దుల మీద ఆ బాకీ తీర్చింది నాన్న. లోకరీతిగా కూడా మరి అద్దులు కట్టకపోతే భార్యాభర్తలు లేదన్న గొడవ పడితే సమాధానం పెరిచేది. 5-6 నెలలు అద్దె కట్టకపోయినా కూడా సమాధానపరిచి వాళ్ళని, తాగుబోతులు ఉంటారుగా, వాళ్ళని కూడా సమాధానపరిచి లోకరీతిగానే మంచిది. అది ఒక మురుగు కూడా పీలకలాంటిది. ఎప్పుడైతే నా తల్లి ఆ డాక్టర్ గారికి ఆ మందులు కూడా పనిచేయ 60 ఏళ్ళు అయిపోయినాయి, ఆమెకి చెడిపోయినాయి కిడ్నీలు అన్నీ కూడా అన్నప్పుడు కారులో తీసుకెళ్ళా చందలపాడు. నేను ఆ చందలపాడులోనే ఆ మందిరంలోనే 5-6 సంవత్సరాలు ఉన్నా. అక్కడే దేవుని సేవకుల దగ్గర పరిచయం చేసుకుంటూ అక్కడే ఉన్నా. నా తల్లిని తీసుకెళ్తే పొద్దున పూట అన్ని కాఫీ ఇస్తే సాయంత్రానికి కక్కేసుకునేది 4ంటికి. తీసుకెళ్ళిన రోజున పాసకెళ్తే 12ంటికి, అమ్మ ఏదన్నా చీకటి పని చేస్తుంది, అప్పటికి నేను మారు మనసు పొంది దేవుల్లో ఉంటున్నా కదా, అక్కడే పరిచయం చేస్తా, ఇట్లా జరుగుద్దమ్మా, చీకటి పని చేస్తుంది, ఏదన్నా ఏసు రక్తం చేయని చెప్పి పోతాయి అన్న. అప్పుడు పాసకు తీసుకెళ్ళి పడుకోబెట్టినాక ఇంతంత పిల్లలు వచ్చి గుండెకాయలు అన్నీ పీక్కు తింటున్నారంట. కేకలు పెడుతుంటే అవి పోవట్లేదంట. ఏసు రక్తం చేయమని చెప్పే మాట గుర్తొచ్చి ఏసు రక్తం చేయమనగానే అవి వెళ్ళిపోయినాయి అంట. నెక్స్ట్ డే నైటు మా భార్య కళ్ళలో ఇంత బొట్టు పెట్టుకుని ఎర్రగా ఉండి ఆమెలోంచి లేచి మేము మందిరంలోనే నాకు చిన్న కుటీరం వేసాడు, అక్కడే ఉండేవాడిని. ఆ గుమ్మం మీద కూర్చుందంట లేచి వచ్చి, ఎందుకున్నావు ఇక్కడ వెళ్ళిపో అంటే, ఆమెలోంచి నేను ఛానల్ పెట్టి ఉంటున్నాలే, నేను ఎందుకు వెళ్తున్నా అంటే, అప్పుడు మా అమ్మగారిని గాకేసుకొస్తా మా ఆంటీని అని చెప్పి వెళ్ళి తీసుకొస్తే కళ్ళం. అమ్మ వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకున్నావంటే, నేను వెళ్ళనంటుందంట. నేను వేసిన వాళ్ళకి కాల్ చేస్తానగానే పారిపోయిందంట. ఈ 2 చీకట్లు పోయినాక అంత అన్నం తింటే హరిగిపోవటం, చక్కగా ప్రార్థన చేసుకోవటం. ఆ టైంలో మీటింగులు పెట్టారు. అయ్యగారు కాళ్ళ మీద పడి, ఎంత 65-60 పెద్ద వయసు, మడికాలు వేసుకుని బలిపీఠం మీద కూర్చుని ఏడుస్తూ ఆ టైంలో మీటింగులు పెడితే అయ్యగారు కాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ఆ తల్లి దగ్గర తన జీవితం అంతా సరి చేసుకుని మారి మంచిపోయింది. ఆమెకి చచ్చిపోయే టైం ఆ రోజున ఇవన్నీ పాడైపోయి వాంతులు అవుతుంటే ఆంటీ గారు ఇంకా మారు మనసు 4 వచ్చి ఆ రాత్రి తెల్లవారులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెల్లారి గట్ట బ్రష్ చేయటానికి వేస్తుంటే ఇది తీసేయండి అని చెప్పి, వద్దు ఇవన్నీ కట్నం కట్టాను తీసేయండి, యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పి ప్రాణం. లాస్ట్ మాట యేసుప్రభు వస్తున్నాడని ప్రాణం. ఎంత గొప్ప భాగ్యం నాన్నది. అందరూ అలా అనటారా? అయ్యో అది వస్తుంది ఇది వస్తుందని పీక్కుపోతుందని వెళ్ళారా? యేసుప్రభు ఆయన రక్షించాడు, కాపాడాడు. ఎంత గొప్ప భాగ్యం. అవును, నేను ఎక్కడో చనిపోవాల్సిన వాడిని నన్ను బట్టి మా పెద్దక్క, మా అమ్మ, మా బావ, మా అన్నయ్య వీళ్ళందరూ పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యం సంపాదించుకున్నారు. ఎంత విలువైంది నాన్న. మరి నా కాళ్ళు నేను దొంగిలించి నీ తిరిగిచ్చా.
తాకడ పెట్టుకుని తిరిగి ఇచ్చా. సెలువు మీద 65 రూపాయలు దొరికినాయి. 4 కొల్లోడు తీసి పొలుగు పెట్టి ఉండి బాలపడితే అవి కూడా దేవుని మళ్ళీ వెళ్ళి సెలువు కాడికి వెళ్ళి వేద్దాం మళ్ళీ మంది దాంట్లో ఉండిలే అనుకున్నా. తల్లి అమ్మన్నారు, దేవుడి డబ్బులు దేవుడి సందాలు అయినా అంత దూరం కొండెక్కర్లేదులే అని దేవుని సందాలు. మనకు తెలియదు కదా. మా మేనల్లుడు కంచెల రామారావు వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాడు జైల్లో ఉన్నప్పుడు బయటికి రాకుండా ప్రార్థన చేస్తుంటే ఇట్లా చేతులు ఇట్లా తుడితే నెత్తురు వచ్చేదంట, గుడ్డబెట్టి తుడితే ఆగిపోయేదంట. సెల్లులో రాజమండ్రి అనేక మర్డర్లు, కిరాయి మర్డర్లు అనేక చేశాడు ఆయన పాపాలు. ప్రభువుని నమ్ముకున్నాడు. అంటే బయట ఎవరు బాధకులు లేరు. దినకరణ గారి దగ్గరికి వెళ్ళి ప్రాణం చేర్చుకుని వచ్చుకునేవాడు అప్పుడప్పుడు. వాటికి తెలిసింది స్నానం చేసి జైల్లో గదిలో ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదివింటే రక్తం చిందు కొట్టేదంట, తుడితే ఆగిపోయేదంట. ఏంటి దాని అర్థమని అమ్మని అడిగా. అయ్యా యెషయా గ్రంథంలో ఉంది కదా, మీ చేతులు పాపంతో నింపబడినని అని, పాపం చేసిన చేతులు అయ్యి రక్తం చిమ్మిస్తుంది. అక్కడ సేవకులుండి మారు మనసుకి పాపక్షమాపణకి నడిపిస్తే పాపం ఎక్కడ క్షమించబడి పరలోకం వెళ్తాం. మరి అందుకని కదా దేవుని దాసులు బైబిల్లో ఉన్నవారు నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి చెప్తేనే కదా తన పాపం ఒప్పుకొని ఏడ్చాడు. అలాగే మరి పక్కన మరి సేవకులు ఎందుకు ఇవాళ ఇళ్లలో ఉండి ప్రార్థన చేసుకుంటావు అంటారు. ఇళ్లలో ఉండి ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? నువ్వు పాపం ఎట్ట ఒప్పుకుంటావు? దేవుని యొక్క ఆత్మ మనకి ఎలా పనిచేస్తుంది? ఈ మందిరాలు ఎందుకు? ఈ సేవకులు ఎందుకు? చాలామంది అవివేకంగా ఉండి ప్రార్థనకి వెళ్ళరు, దేవుని చర్యకి రారు. అవునా నాన్న? అవును. కాబట్టి దేవుని సేవకులు ఎందుకంటే వాళ్ళు మారు మనసుకు నడిపించి పాపం క్షమించబడి, ఆడికి తెలియదు పాపం. బయటకు వచ్చినాక బంగారు పళ్ళిం కాడ కారులో చంపేశారండి. మేనల్లుడు మా పెద్దక్క కొడుకాడు. అవును. ఎందుకంటే ఈ రక్తంతో నింపబడి ఉన్నాయి కాబట్టి ఆ రక్తం కారకుండా క్షమించబడాలి, వెళ్ళి సరి చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. కొట్టిన వాళ్ళని క్షమాపణ అడిగా, దొంగిలిచ్చిని తాకడ పెట్టుకుని వర్షం ఉంది కదా బైబిల్లో, తిరిగి ఇచ్చేయాలని. అవును, అలాగే నేను జీవితాన్ని సరి చేసుకున్నాను. దైవ సేవకుల దగ్గరుండి పాప క్షమాపణ పొందించి అన్నీ సరి చేపించారు దైవ సేవకులు. తెలుసు కాబట్టి. మరి ఇలా ఏమీ తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎలా క్షమాపణ దొరుకుద్ది మనకి? అలాగా నా తల్లిని ఒక రోజున కొట్టి ఆమెను క్షమాపణ అడిగా. నెహ్రూ గారిని, బాజీని, మరి బుచ్చిబాబుని వాళ్ళు చెయ్యరగా తీసిన ఊళ్ళో కుర్రోడే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగా. అన్నా ఇప్పుడు నువ్వు నీ మాటలు ఏంటంటే మాకు ఆశ్చర్యంగా ఉందన్న, నీ మాటలు ఎక్కడయ్యన్నా అని చెప్పి అతను కూడా దేవుడు అంటే అంగీకరిస్తాడు. ఒక అతను కోడి వచ్చి రాదని అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అన్న అంతకుముందు అరే అనేవాడిని, అన్న దేవుణ్ణి నమ్ముకున్నావంట, బాప్టిజం తీసుకున్నావంట, మరి ఇది పరిస్థితి అని దేవుని మాటలు చెప్తే ఎక్కడ నేర్చుకున్నారా తమ్ముడు ఇవన్నీ? మరి అంతేనన్న, వడ్డీలకు ఇవ్వకూడదు, ఇవి చేయకూడదన్న. మరి దేవుని మాటలు అంత బలంగా ఉన్నాయంటే నాయి కాదన్న. అది దేవుడు చెప్పే మాటలు అవి హృదయంలోంచి. మా ఇంటి ముందే లూంబాని ఉన్నాడు, వాడు లెక్చరర్. అతను వాక్యం ఏంటంటే, పాస్టర్ గారు ఎక్కడ నేర్చుకున్నారు పాస్టర్ గారు ఇవన్నీ అంటాడు. చదువుకున్న కుర్రోడు, నేను 7 చదివా, ఆడేవో లెక్చరర్. దేవుడి మాటలు అవి, మనవి కాదు. కాబట్టి మరి ఇంత విలువైన సాక్ష్యాన్ని దేవుడు నిలబెట్టుకుని, నేను చెప్పాను కదా మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక అతను అన్నాడు, మీ సాక్ష్యం ఇంత పెట్టుకుని, నేను ఎవరికో చెప్తున్నా సాక్ష్యాన్ని ఇలాగని, ఇంత సాక్ష్యం పెట్టుకున్నాయా మీరు, ఎందుకని ఇలా ఛానల్స్ వెళ్తే మీరు వాక్యం చెప్పచ్చు, బాధ మీ సాక్ష్యం చెప్పచ్చు, బాగుంటుంది అంటే నేనన్నా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, అదంతా ఆయనే చూసుకుంటాడు. మీరు మీటింగ్లో విని వాక్యం ఏర్పాటు చేశారు దేవుడు, అంతేనా? మనకు అని తెలుసా? కలిసి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతామని తెలియదు. అది సత్యాన్ని నమ్మలేము నాన్న. నమ్మకం నా నమ్మకం నాదే అన్న, నా ఇష్టం అన్న, సత్యదేవుడికి 2 అన్న, ఎవడకు కావాలి యేసు ప్రభు అన్న, ఆయనే పట్టుకున్నాడు ఆ మహాతండ్రి. నాకు ఇంటర్వ్యూ కార్డు కూడా లేకుండా ఉద్యోగం ఇప్పించి, ఆ రౌడీ షీట్ కూడా పిలిపించి తీపిచ్చాడు ఆయన. ఎవరో సిపి గారు. ఓకే, పర్మిట్ అవ్వబోతుంది, 1 సంవత్సరం ట్రైనింగ్ అయిపోయింది, 93లో పర్మిట్ అయిపోతుంది. పిలిపించాడు, పోలీసు వాళ్ళని పిలిపించి, చంద్రపల్లిలో ఉంటే, ఆహా ఎక్కడ కేసులు జరిగినాయి, మళ్ళీ లోనేస్తారు, ఇక మళ్ళీ రాములు ఎక్కడికి అనుకున్నా. ఏం చేస్తున్నావు అయ్యా అన్నాడు. అయ్యా నమస్కారం పెట్టి, ఎట్లా ఉద్యోగం వచ్చిందయ్యా, అట్లా చేసుకుంటున్నా అక్కడన్నా. సరే పో అని రౌడీ షీట్ తీసేసి ఉద్యోగం నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. మన ఏర్పాట్లో ఉన్న ఎవరిని ఇడిచిపెట్టాడు ఆయన. ఎంత మరి పనిమాలని కంపలు ఎమ్మడి తిరిగేవాడిని, లారీ క్లీనర్కి వెళ్ళా, లారీ డ్రైవర్కి వెళ్ళా, పవర్ ఆఫీసులో ఎన్నమరుగా చేశా,
చదువుకోమంటే చదువుకొని పోగొట్టుకుని 7వ తరగతి మానేసి ఆ ఉద్యోగంలో అక్కడ పవర్ ఆఫీసులో ఆయన గారు ఎవరు ఫోర్మెన్ గారు మా ఇంట్లో ఉండేవాడు. నువ్వు నీ పేరు మొత్తం చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్పు, మొత్తం కరెక్ట్గా చెప్తే 15 సంవత్సరాలకైనా ఉద్యోగం నీకు ఇస్తారు పిలిచి అన్నారు. అట్లాగే ఇచ్చారు దేవుడి దగ్గర. మరి దేవుడి దయని బట్టి ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఇవాళ కూర్చుని మీ ముందు ఆ దేవుడు ఆ సాక్ష్యాన్ని అందిస్తూ ఎక్కడో కంపలమ్మ తిరిగేవాడిని ఉద్యోగం ఇచ్చి దేవుడిని నిలబెట్టుకుని ఆయన సాక్షిగా వాడుకుంటున్నారంటే ఆయన గొప్ప దయామయుడు, కరుణమయుడు. ఆయన దయ మనలో ఏమీ లేదు. నేను ఎవరికైనా చెప్పినా ఉద్యోగాలు ఏళ్ళటం కాదమ్మా, ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. నాకు ఎన్నో మరణాలు తెలిసినయే ఇన్ని ఉన్నాయి, తెలియకుండా ఎన్ని మరణాలు తప్పించాడు దేవుడు. ఆయనకి చిన్నప్పటి నుంచి పనికి మాలినవాడిగా తిరిగాను కాబట్టి ఇవాళ గుణదల్లో మైకులు పెట్టి దేవుని వాక్యం అందిస్తున్నా కూడా ఎవరు మాట్లాడరు, శుభ్రంగా వాక్యం వింటారు, ఏ బాధ లేదు. దేవుళ్ళకి సేవ చేస్తున్నారా? సేవ చేస్తున్నా. ఓకే. బావగారికి నాకు ఒక వివాదం, పొలంలో వివాదం, మా మేనత్త పొలం ఆయనకి వెళ్ళింది. నేను కేసు వేసాను అనుకో, ₹1 కోటి అమ్మింది, కనీసం 25 లక్షలని ఇస్తారుగా. ఆ కొనుక్కుని ఆయన వచ్చి మీరు సంతకం పెట్టండి అంటే సంతకం పెట్టేసి ఆయనే మందిరం ఇల్లు కట్టించాడు. నేను ఆశించలా, ఆయనే. మరి గొప్ప సాక్ష్యం కదా ఇది. మనం వదిలేసుకుంటే దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇక ఎలాంటి శోధన లేదు నాన్న. దేవుళ్ళో సాగిపోతాం ఉంటాం. ఎట్లా తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పటం, ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన చేయటం, రావటం, ఇదే పని నాకు డబల్ పని. ఇటు ఉద్యోగం చేసుకుంటా, ఇటు దేవుడి పని కూడా చేసేవాడిని చంద్రపాడులో ఉన్నప్పుడు. కానీ అప్పటి నుంచి ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇళ్ళల్లో ప్రార్థన పెట్టేవాడిని, అక్కడే నా పని చూసుకునేవాడిని. అట్లా ప్రభుని తెలిసింది కానీ అట్లా నడిపించాడు దేవుడు. మారు మనసు పొందినాక దెయ్యాల చేత పీడించబడిన వాళ్ళు బాగుపడ్డారు, చేతబడి శక్తి చేత. మా అక్కడ ఉద్యోగం చేసే కాడ ఇట్లా ప్రార్థన పెడితే ఒక అతనికి బాప్టిజం కూడా ఇచ్చారు. కానీ ఆ దెయ్యం పోలా. మారు మనసు పొందాడు, మన దగ్గరికి వచ్చి ఆ దెయ్యం పోయింది, చక్కగా బాగుపడ్డాడు. ఆయన చూసి ఇంకో చేతబడి చేసినోడు వచ్చాడు, వాళ్ళకి ఈ అబ్బాయిని చూసి ఆడికి ఒక్కరోజు అన్నం పెట్టి ప్రాణం చేసి పంపిస్తే ఆ దెయ్యం పోయింది. వాళ్ళ అమ్మ 2 సంవత్సరాలకు వచ్చి, అయ్యా చేతబడి చేశారు మా అబ్బాయికి, ఇక్కడికి వచ్చి ప్రాణం చేసినా పోయిందయ్యా, ఇక్కడే పెళ్లి చేస్తాను, మన మందిరం కాడ పెళ్లి చేస్తాను అంటాను. మారు మనసు పొందితేనే నీతిమంతులు మొత్తం. పాపం క్షమించబడాలి, ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకం వారికి మెండైన దీవెనలు. ఆయనతో మనం నమ్మదగిన దేవుడు, మనకెంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మనం కొలవపోయినా కూడా మనల్ని పట్టుకుని ఆదరించే దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోవటం అనేది గొప్ప భాగ్యమైన ఆలోచన. బైబిల్లో ఉండగా యెహోవా అని రుచి చూసి తెలుసుకునిడి. ఆయన ఉత్తమముడు, మన దగ్గర ఏం అడగడు, నిలువు దోపుడు అడగడు, మనల్ని దోసుకోడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించాడు, అపవాది క్రియల నుంచి, ఆ సాతాన్ నుంచి, మనల్ని బందీ నుంచి విడిపించాడు. ఆ సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది అర్థం కావాలి. చాలామంది అంటారు, ఆ సిలువ మీద అంత బాధలు పడితే ఆయన దగ్గరికి వెళ్తే మనకేం మేలు దొరుకుద్ది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఆయన దెబ్బలు పడ్డాడు, ఎందుకు ఏడుతున్నారో అర్థం కాదు చాలామందికి. మన పాపాల కొరకే, మన దోషాల కొరకే పరమ తండ్రి వచ్చి ఆయన మనల్ని విమోచించి రక్షించడానికి ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. నువ్వు సొత్తు కాదని వాక్యం చెబుతుంది కదా నాన్న. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, ఆయన విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు. నీకు నాకు అసలు పని లేనటువంటిది చేశాడు దేవుడు. అది తీసుకెళ్ళి సాతానికి అప్పచెప్పాం. యేసు ప్రభువుని నాకు నమస్కారం చేయ్యా అంటుంది. ఈ సాతానికి అప్పచెప్పింది అవ్వమ్మ ఆదామే. కోతి నుంచి రాలా మనుషులు. అవ్వమ్మ ఆదాం చేసిన పాపంలోంచి మనందరం వచ్చాం. క్రీస్తు ప్రభు ఏ పాపం లేనివాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తం లోక కళ్యాణం అంటే అది. లోక కళ్యాణం అంటే అది. ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషిని విమోచించాడు. ఆ సాతానికి క్రయాన్ని చెల్లించాడు. ఆ సాతాన్ని బంధించవచ్చు కదయ్యా. ఎందుకు యేసు ప్రభు ఎందుకు రావాలి నరుడుగా? ఆ సాతాన్ని బంధించవచ్చుగా, పాతాళానికి పంపించవచ్చుగా. అవును, నిజమే నువ్వు అన్నమాట. కానీ ఆయన్ని అన్యాయస్తుడు కాదు నీలాంటి నాలాంటి ఆలోచనకి. ఆయన సర్వశక్తిమంతుడు, అన్యాయస్తుడు కాదు. అక్కడ ఆయన జయించాలి. యోబు గారు జయించాడు. ఆ లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నీ జయించి ఆయన నామమే మహింపరచబడునుగా అన్నాడు. కానీ ఫలానా జ్వరబడింది, ఆమెకు అనుమానం, ఆమెకు వచ్చినటువంటి ఏంటిది అది ఆలోచన బట్టి జ్వరబడింది. నువ్వు నేను ఆలోచన బట్టే సైతాన్ వస్తాడు. ఆలోచన బట్టి జ్వరబడి ఇంకేం యథార్థతయ్యా చచ్చిపో అంటుంది. ఇంకెందుకు దేవుడు చచ్చిపో అంటుంది. పెచ్చమోహంలాగా ఎందుకమ్మా అట్ట మాట్లాడతారు? నోటితో కూడా పాపం చేయలా.
ఎందుకమ్మా మూర్ఖురాల్లాగా మాట్లాడతావు? దేవుడు ఇచ్చినప్పుడు తింటమను, లేకపోతే ఆయన్ని దూషించడమా? తప్పు. దిగంబరగా వచ్చాం, ఆయన దగ్గరికి దిగంబరగా వెళ్ళిపోదాం. ఆ సాతాన్ని మనల్ని పాడు చేసింది, మహిమ వస్త్రాన్ని పాడు చేసింది, దేవుని యొక్క ప్రణాళికని పాడు చేసింది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడు కష్టపడకూడదు, నా పిల్లలు సుఖంగా ఉండాలి, ఏదేని తోటలో ఉండాలి, ఫలభరితమైన తోటలో ఉండాలి, దేవదూతలతో మాట్లాడాలి. నేను చేసినటువంటి ప్రణాళిక అది. అంటే దేవుడి దగ్గర నుంచి తోసిపోయబడినటువంటి సాతాను వచ్చి ఆ పాములో జొరబడి పాము నుంచి ఆ పండు తినిపించి పాపం తెచ్చిపెట్టింది. ఆయన సర్వశక్తుడివంతుడు కాబట్టి దాన్ని ఓడించడానికి, జయించడానికి, దాని యొక్క యుక్తిని తీసివేయటానికి, అపవాది క్రియలు లయపరచడానికి దేవుడే ప్రత్యక్షమై వచ్చి మన కోసమైన రక్తాన్ని, ప్రాణాన్ని పెట్టి సమాధి తిరిగి లేచాడు. ఏ మానవుడు కూడా ఆ సమాధి తిరిగి లేచిన వాడు లేడు. ఆ ఖాళీ సమాధి యేసుక్రీస్తుదే తప్ప, ఆ సర్వశక్తివంతుడిది తప్ప ఎవరిది కూడా ఖాళీ లేదు. ఆయనే మన కొరకు నెత్తురుముద్దగా మారాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభు కింద మనం ఏలుబడి చేసేవాళ్ళం. ఆయన చెప్పినట్లు మనం అందరం వినాల్సిందే. ప్రతిదీ శక్తి కూడా ఆయన ముందు తోకజాడిచ్చి పారిపోవాల్సిందే. యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు, మనల్ని విమోచించాడు. ఆయన రక్తంలో కరగబడతాం అంటే అదే, పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఈ పాపాన్ని క్షమించు ప్రభు అని ఒప్పుకుని సరి చేసుకున్నవాడే. అతిక్రమములు దాచుకున్నవాడే వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుని కనికరం వచ్చేస్తుంది. ఎప్పుడైతే దేవుని కనికరం వస్తుందో అప్పుడు నీతిమంతులుగా మార్చి ఆ ప్రార్థన ఆయన పాపిని త్రోసివేయను అన్నాడు. పాపంలో ఉన్నప్పుడు తోసేలా నన్ను ఆయన దగ్గరికి తీసుకున్నాడు. ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది నా జీవితాన్ని సరి చేసుకున్నానో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రభువా అంటే చాలు పలుకుతాడు. అవును, మన పరమ తండ్రి ఆయన. కాబట్టి ఆయన నమ్ముకుంటే మనకు మేలు జరుగుద్దని మన మన్నా ఛానల్ ద్వారా, తమ్ముళ్ళ ద్వారా మరి ఈ వాక్యాన్ని, సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అయ్య గారు, మీరు సమయం తీసుకుని మా ప్రేక్షకుల కోసం వచ్చి. దేవుడి దయన అనేది మనం ఏర్పాటు అనుకున్నాం. నేను చెప్పాను, మొన్న ఒక్కడు అడుగుతున్నాడు, అన్నా మీరు సాక్ష్యం చెప్పండి అంటే, దేవుడు ఏర్పాటు చేస్తాడు, జరుగుద్ది నాన్న. అది మీరు దేవుడు మరి ఆ రోజున ఖమ్మంపాడులో సాక్ష్యం వాక్యం విన్నారు కాబట్టి ఇవాళ మీరు పిలిచి ఈ అవకాశం మీరు ఇచ్చారు. ఈ మన్నా ఛానల్ దీవించబడాలి, నాలాంటి చెడిపోయిన వాళ్ళు బాగుపడాలి, అనేకులు ఇట్లాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు మన్నా ఛానల్కి వచ్చి ఈ ఇంటర్వ్యూలు చేసి అనేకులకి మేలుకరంగా ఉండాలని నా ఆశ. దేవుడు తీర్చునుగా. వందనాలు. వందనాలు.